వీడియో వచ్చేసి మోటరోలా వాళ్ళ G77 పవర్ స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగుంది? కొంటే లాభం వస్తదా? లేకపోతే నష్టం వస్తదా? అని డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ చేశాను. చిన్న రిక్వెస్ట్ ఏంది ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో, ఇక్కడ మోటో G77 పవర్ బాగా అనిపిస్తది గానీ, వీళ్ళు పెట్టే నేమ్‌లు నాకు నోరు పలకనింక టంగ్ ట్విస్టర్ లాగా అయిపోతది. పాండాన్ ఇంపెంట్రబుల్, పాండాన్ నాటువాలా, బ్లూ ఒకటి, పాండాన్ ఫ్యూచర్, రెడ్ అని కలర్స్ ఏవైతే ఉన్నాయో, నాకు అర్థం కాదు. కొంచెం ప్రొనౌన్స్ చేయనికి కూడా కాదు. అండ్ ఒక మంచిదేందంటే సింగిల్ వేరియంట్ తీసుకోవచ్చు. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ తీసుకోవచ్చు. 26,000 స్మార్ట్ ఫోన్ వస్తుందన్నమాట. హైలైట్‌లా ఏందనా అంటే మాత్రమే ఇక్కడ చూసుకోవచ్చు. కొన్ని గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 50 మెగాపిక్సెల్ సోనీ వాళ్ళ కెమెరా అండ్ 30 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది. హెచ్‌డీ డిస్‌ప్లేతో పాటు కూడా వస్తుంది. 7000 మిల్లీ బ్యాటరీ అండ్ ఈజీగా బేసిక్ అండ్ యావరేజ్ యూజర్‌కైతే మాత్రం ఈజీగా పోయి 2 డేస్ ఈజీగా వచ్చేస్తదనమాట. అండ్ ప్రైస్ చూసిర్రా 26,000కి వస్తుంది. ఎక్కడ పర్చేజ్ చేసుకోవచ్చనంటే మాత్రం స్మార్ట్ ఫోన్ మీరు ఫ్లిప్‌కార్ట్‌లో అవైలబుల్ ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో పర్చేజ్ చేసుకోవచ్చు. ఆఫర్ అప్లై చేసినాక మీకు 25,000 లోపల వస్తుంది. తీసుకొచ్చేసి రికమెండేషన్ అయితే నేను చేస్తాను. బాగుంది. ఫీచర్స్ ప్రకారం వీటి ప్రకారంగా చూసుకున్నా సరే కూడా బాగానే ఉంది. అండ్ కొన్ని స్పెసిఫికేషన్స్ చూడాలన్నా అంటే ఇక్కడ మీరు స్పెసిఫికేషన్ చూసుకోవచ్చు. ఇక్కడ ఔట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ 16 వస్తుంది. మీ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్‌తో పాటు వస్తుంది. అరే! ఏందన్నా అంటే ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో ఇది ఇగ ఏం చేయలేము అనుకోవచ్చు. ఇక్కడ ప్రైస్ చూసుకుంటే 25,000 ఉంది. అండ్ ఆఫర్స్ కూడా 24,000కి వస్తుందనా అంటే ఏం చేయలేం బై. ఇప్పుడు ప్రైస్ అయితే వాళ్ళు ఇంక్రీజ్ చేసుకుంటా పోతుర్రు. ఇదొకటి ప్రాసెసర్ యాక్చువల్‌గా చూసుకుంటే 6400 ప్రాసెసర్ లైక్ 16, 15,000 లోపల రావాల్సింది 10,000 ఇంక్రీజ్ అయిందనుకోవచ్చు. అండ్ దీంట్లో ఇంకొక మైనస్ ఏందంటే 1 ఓఎస్ అప్‌డేట్ ఇస్తుర్రు. 3 ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ప్యాచ్ ఇస్తుర్రు. అంటే ఆండ్రాయిడ్ 17 దాకానే అప్‌డేట్ వస్తది. మిగతాయన్ని బాగానే ఉన్నాయి బై. లైక్ ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంది, టింగ్స్టన్ ప్రొడక్షన్ ఉంది, సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, 8 ర్యామ్ ఉంది. అండ్ ర్యామ్ బూస్టర్‌తో పాటు వస్తుంది. యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్‌తో పాటు వస్తుంది. ఎస్‌డీ కార్డ్ కూడా పెట్టుకోవచ్చు. 7000 మిల్లీ బ్యాటరీ, 30 చార్జరు, పెద్ద డిస్‌ప్లే వస్తుంది. ఫుల్ హెచ్‌డీ రెజల్యూషన్‌తో పాటు కూడా వస్తుంది. 120 రిఫ్రెష్ రేట్, 8 బిట్ డిస్‌ప్లే, ఎల్‌సీడీ అన్నమాట. ఎల్‌సీడీ డిస్‌ప్లే ఇస్తది. ఇది ఒకటి మైనస్ అనుకోవచ్చు. వెయిట్ 250 గ్రామ్స్ వెయిట్ ఉంది. మిల్లీగేట్ సర్టిఫికేషన్, గోరిల్లా 7 ప్రొడక్షన్‌తో పాటు కూడా వస్తుంది. ఇవన్నీ మిగతాయన్నీ బాగానే ఉన్నాయి. ఇక్కడ 2K వీడియో రికార్డింగ్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. అన్నీ బాగానే ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే స్మార్ట్ ఫోన్‌లో నాకు అన్నీ నచ్చినాయి. స్టీరియో స్పీకర్స్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ కెమెరా కూడా బాగానే ఉంది. జెమినైతో పాటు వస్తుంది. వాయిస్ అసిస్టెంట్స్, 5G బ్యాండ్విడ్త్, బ్లూటూత్ వర్షన్ 5.4 ఇచ్చారు. డ్యూయల్ బ్యాండ్ వైఫైతో పాటు కూడా వస్తుంది. డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో పాటు కూడా వస్తుంది. బాక్స్‌లో మీకు చార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అన్నీ కూడా వస్తున్నాయి. ఓన్లీ మైనస్ ఏందంటే మాత్రం బై ఒక్క ఓఎస్ అప్‌గ్రేడ్ అండ్ ప్రాసెసర్ అయితుందా బై, ఈ ప్రైస్‌కి వాల్యూ ఫర్ మనీ కాదనిపించింది బై. అండ్ ఎల్‌సీడీ డిస్‌ప్లే. పోనీ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఈవెన్ కాస్ట్ కటింగ్ కోసం తీసుకొచ్చిర్రు అంటే మాత్రం ప్రాసెసర్ ఒకటి, ఓఎస్ అప్‌గ్రేడ్ బై. ఈ 2 నాకు పెద్ద మైనస్‌లు అనిపించినాయి. సో, దానివల్ల ఇది 25,000 అయితే కష్టం అనేసి అయితే అంటాను. సో, 26,000 ఉంది. 25,000 తీసుకోవాలా వద్దా అంటే మోస్ట్‌లీ ప్రిఫర్ చేయను బై. కానీ మోటరోలా నాకు పెద్ద బ్యాటరీ కావాలన్న వాళ్ళకైతే మీరు తీసుకోవచ్చు. ఫైనల్‌గా చెప్పనా అంటే నా ఒపీనియన్ మాత్రం స్కిప్ చేయండి అంటాను. ప్రాసెసర్ ఈ ప్రైస్‌కి సెట్ కాదనేసి. కుదిరితే 20,000కొస్తే తీసుకోవచ్చు. ఇన్‌కేస్ తర్వాత ప్రైసెస్ తగ్గినాక 20 గాని, 25,000కొస్తే ఇట్లా తీసుకోండి. లేదు 24, 23 కంటే కష్టమే. ఆ ప్రైస్‌కి, ఆ ప్రాసెసర్‌కి ప్లస్ 1 ఇయర్ ఓఎస్ అప్‌గ్రేడ్‌కి సెట్ కాదనేసి నా ఒపీనియన్. అండ్ ఏమైనా ఆల్టర్‌నేట్స్ ఉన్నాయంటే ఫస్ట్ చూస్తే మన ఇండియన్ బ్రాండ్ ఉంది. లావా అగ్ని 3 ఉంది. ఇది విత్ ఛార్జర్ ఛార్జింగ్ అడాప్టర్ ఉంది. ఛార్జర్‌తో పాటయితే 23కి వస్తుంది. వితౌట్ ఐ థింక్ ఛార్జర్ కొంచెం తక్కువ వస్తున్నట్టుంది. ఆ మోడల్ లేదు. కెమెరా పక్కన సెకండరీ డిస్‌ప్లేతో పాటు కూడా వస్తదనమాట. నెక్స్ట్ చూసుకుంటే సామ్‌సంగ్ వాళ్ళది సామ్‌సంగ్ గెలాక్సీ M47 5G ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ రీసెంట్‌గానే వచ్చింది. మళ్ళా ప్రైస్ ఇంక్రీజ్ అయితే తెలవదు గానీ ప్రస్తుతానికైతే రికార్డింగ్ చేసే టైంకైతేనేమో 26,000కి అయితే ఉందన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే ఐక్యూ వాళ్ళది ఐక్యూ జీ లెవెల్ ఎక్స్ 5G ఉంది. 25,000కి వస్తుంది. 4K రికార్డింగ్ చేసుకోవచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ ప్లస్ 7200 మిల్లీ బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. ఇక్కడ బ్యాటరీ ఎక్కువ వస్తుందన్నమాట. ఇది కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే వన్‌ప్లస్ నార్డ్ CE6 లైట్ అన్నమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటే మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్, 7000 మిల్లీ బ్యాటరీ విత్ 26,000కి వస్తుంది. 4K రికార్డింగ్ చేసుకోవచ్చు. 120 రిఫ్రెష్ రేట్‌తో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే ఒప్పో K13 టర్బో ప్రో కూడా ఉంది. బేస్ వేరియంట్ ఇది 30,000కి వస్తుంది. ఒకవేళ తీసుకోవాలంటే ఇది కూడా ఒకసారి కన్సిడర్ చేసుకోవచ్చు. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 ప్రాసెసర్ వస్తుంది. 50 కెమెరా, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 7000 మిల్లీ బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. 1.5K రిజల్యూషన్, వేపర్ కూలింగ్ జంపర్‌తో పాటు కూడా వస్తుంది. సో, మోటోరోలా G77 పవర్‌కి చాలా గట్టి కాంబినేషన్ అయితే ఇస్తుర్రన్నమాట. సో, అవి కూడా ఒకసారి కన్సిడర్ చేసుకోవచ్చు. ప్లస్ ఇంకోటేంటంటే ఆ బ్రాండ్స్‌ల
7000 సీరీస్ ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. సో, ఒకసారి కూడా కంపేర్ చేసుకొని తీసుకోమని ఒక సలహా అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్ నేనైతే ఒక మాట చెప్తాను. దీంట్లో బ్యాటరీ ఒక్క విషయం అయితే నాకొకటి అయితే మంచిగా అనిపించింది తప్పించి, మిగతాది మనకందరికి తెలిసిందే సింగిల్ ఓఎస్ కొంచెం మైనస్ అనిపించిందనమాట. సో అది పక్కకు పెడితే మిగతా ఓకే. ప్రైస్ తగ్గినప్పుడు తీసుకోమని అయితే ఒక జెన్యూన్ సలహా ఇస్తాను. అండ్ ఆల్సో ఈ స్మార్ట్ ఫోన్ ఒకటి వేరే స్మార్ట్ ఫోన్ ఆల్టర్‌నేట్ చూపించినా కదా! ఫైనల్‌గా మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్ ఎవరైతే కింద కామెంట్ చేసుకోవచ్చు. వీడియో నచ్చి మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.